వెల్కమ్ బ్యాక్. మాజీ ఎంపీ వివేక్ నివాసంలో కాంగ్రెస్ నేత వినోద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని డెవలప్మెంట్ గురించి ఏ రూపంగా ముంగట ఇది చేస్తామో మీకు అందరికీ తెలిసే విషయాలు ఉంటాయి. ఈ సందర్భంగా అందుకోసం మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మేము టీఆర్ఎస్లో జాయిన్ అవుతాం. అందరికీ నమస్కారం. నేను మాజీ మంత్రి జువాడి రత్నాకరరావు కుమారుని జువాడి నరసింహరావు. 2001లో 42 మంది ఎమ్మెల్యేలు ఏదైతే తెలంగాణ ఇవ్వాలని కోరినప్పుడు రత్నాకరరావు గారు లీడ్ తీసుకొని ఆనాడు సోనియా గాంధీకి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణలో కూడా పోరాటం చేయడం జరిగింది. మేమందరం మా తండ్రి గారు రిటైర్ అయిన తర్వాత 2014 ఎలక్షన్లో ఏదైతే మేము కొరుట్ల నియోజకవర్గం నుంచి వెళ్ళి 2009లో రత్నాకరరావు పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు నిరంతర పోరాటం చేస్తూ తెలంగాణ కోసం నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా పోరాటం చేసినప్పటికీ ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ నిరాకరిస్తే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే నాది 2వ స్థానం లభించి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి ఇంత చేసి జానారెడ్డి గారు ఇవన్నీ కార్యక్రమాలు వారు తీసుకోవడం జరిగింది. మన కొత్త తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కావాలో ఇవన్నీ ప్రజెంటేషన్స్ మేము అప్పుడు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. మేమందరం పార్లమెంట్ సభ్యులము. ఈరోజు చూస్తే 2 సంవత్సరాల తర్వాత ఏదైతే మా ఆలోచన అప్పుడు ఉండిందో ఆ ఆలోచన ఈరోజు ఈ తెలంగాణ అభివృద్ధిలో అయ్యే అవకాశాలన్నీ కూడా కేసీఆర్ గారు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి సపోర్ట్ చేయడానికి వీకర్ సెక్షన్స్కి ప్రత్యేకంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలలో వారు సప్లాన్లో అవన్నీ పెట్టారో అది గుర్తించి మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో మీరందరూ కూడా వస్తే బాగుంటుందని చెప్పి మేము మళ్ళీ వారికి సహకారం చేయడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో నేను మా అన్నగారు ఆ నర్సింగ్ గారు మేము మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇప్పుడే సుగేందర్ రెడ్డి గారు చెప్పినట్టు జానారెడ్డి గారైనా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ ప్రభాకర్ గారైనా కానీ వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సహకరించి తెలంగాణ సాధనలో అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము కేవలము ప్రజల అభివృద్ధి గురించి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నామని చెప్పి ప్రజలకు ఈ విషయం తెలియజేస్తుంది. కారణాలు అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సహజంగా జరిగే ప్రక్రియ. ఒక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పదలిచాను. ఈ అంతర్గత కలహాల వల్ల పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది తప్ప బలోపేతం కావట్లేదు. తర్వాత రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే నేను పార్లమెంట్ సభ్యునిగా నిర్ణయించాను. తప్పనిసరిగా సమయం సందర్భాన్ని బట్టి రాజీనామా చేయడానికి నేను వెనుకకు పోను. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా. ఒక విషయం నేను చెప్పినాక మిషన్ భగీరథ విషయంలో నేను రాసిన మాట వాస్తవము. ఈ 3 మాసాల తర్వాత నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళి క్లారిఫికేషన్స్తో సహా నాకు ఇచ్చినారు. దాంతో నేను సంతృప్తి చెంది ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ద్వారానే వచ్చింది నాకు, విన్నారా? కాబట్టి దాని విషయము ఇంకేమైనా ఉంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూసుకుంటుంది తప్ప నాకు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ అధికారులు చెప్పినటువంటి క్లారిఫికేషన్తో సంతృప్తి చెందారు. మాకు ఏ కమిట్మెంట్స్ కానీ లేవు, విన్నారా? నాకు అలాంటి కమిట్మెంట్స్ లేవు.
నేను ప్రభుత్వానికి సహకరిస్తాను. విన్నారా? సహకరిస్తానని చెప్తున్నాను అంతే. అందరూ 15వ తారీఖు నాడు జాయిన్ అవుతారని చాలా స్పష్టంగా చెప్పారు. జాయిన్ అవుతారు. నేను పార్టీ ఫిరాయింపుల మీద మా జిల్లా పరిషత్ చైర్మన్ మీద వేశాను. తర్వాత మిగతా కేసులన్నీ కూడా ఒక మిషన్ భగీరథ మీద రాసినాను. దాని మీద నా క్లారిఫికేషన్ ఇచ్చినాను. తర్వాత ఇంకా వేరే కొత్త కేసులు ఏమి లేవు. వీటి మీద కూడా ప్రభుత్వ సలహాదారుల మీద కూడా వేశారు. అది క్యాబినెట్ హోదా మీద వేశాను. ఏంటి అది కోర్టులోనే ఉంది. దాంట్లో నేను చేసేది ఏమీ లేదు. కోర్టులో ఎప్పుడు వస్తే అది జిల్లా రాజకీయాల్లో జగదీష్ రెడ్డికి మిగతా వర్గానికి మీకు ఎవరికి పడదు. ఇప్పుడు వచ్చి పార్టీలో ఇద్దరి మధ్య సవిజ మాకు నా వరకు ఎవరితో తగాదలేదు. నేను వివాద రైతుని. కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నా నాతోనే ఎవరికి పంచాయతీ లేదు. నాతోనే ఎవరన్నా అలిగినా ఏది చేసినా నా మీద ఎవరికైనా కోపం వచ్చినా సర్దుకుపోయేటువంటి వాడిని. కానీ ఇవాళ తారాస్థాయికి అంతర్గత కలహాలు వచ్చేసి అందరికీ షోకాజు నోటీసులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఇది ఇంకా కష్టకాలంలో నెట్టివేయబడుతున్నది అనేటువంటి ఉద్దేశం. వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే మేమంతా ప్రాంతీయ పార్టీలు 25 సంవత్సరాలు టీడీపీలో పనిచేసి ఉన్నాం. గత 8 సంవత్సరాలుగా కాంగ్రెస్లో చేసినాం. 5 సంవత్సరాల గతంలో మొత్తం కూడా తెలంగాణ కొరకు పోరాటం చేసినాం మేము ఎంపీలమంతా. తిరిగి నన్ను 2014 కూడా గెలిపించినారు మా ప్రజలు. కాబట్టి నన్ను గెలిపించినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలు జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా రాజగోపాల్ రెడ్డి గారు కానీ నాకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించమని నాకు 95% జనం నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటిది. ఇంకెవరికైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించేదానికి వాళ్ళకు మనస్య వాచ ఇష్టం లేనప్పుడు వాళ్ళకు నేను తప్పనిసరిగా ప్రత్యేకంగా వారిని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. ఇది రాష్ట్ర అభివృద్ధి కొరకు తీసుకునేటువంటి కార్యక్రమమే తప్ప మరే ఒక కార్యక్రమం కాదు. నేనేం చెప్తున్నాను, సోనియా గాంధీ గారు నిజంగా తెలంగాణకు దేవత. దాంట్లో రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ సోనియా గాంధీ గారు కూడా రేపు అధ్యక్ష పదవి నుంచి దిగిపోతుంది అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి నా విషయంలో సహకరించినదని చెప్తున్నాను. కానీ పార్టీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ అంతఃకలహాలు చాలా తీవ్రంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళకు ఉంటుంది కదా, పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది. నేను చెప్పినాను కూడా, ఈ తెలంగాణ అభివృద్ధి కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రత్యేకంగా ఎస్సీస్ డెవలప్మెంట్లో ఇవన్నీ విషయాలు ఒక ఆపర్చునిటీ ఉంది. తెలంగాణ వీకర్ సెక్షన్స్కి డెవలప్ చేయడానికి కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, నిధులు కేటాయించారో దాంట్లో ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పి నేను వారికి నచ్చ చెప్పడం జరిగింది. లేదు, మేము ఎవరితో మాట్లాడలేదు. సార్ పిలిచారు. నాకు సహకరించినటువంటి పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు,
వెంకటరెడ్డి గారు